లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎవరు పడితే వారు ఈ అమ్మను దర్శించుకునే భాగ్యం ఉండదు. ఎందుకంటే ఆ తల్లి వైష్ణోదేవి నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే ఆ భక్తులు ఆమెను దర్శించుకోగలుగుతారు. అంత పవర్ఫుల్గా ఆ అమ్మవారిని చెప్తారు. మాతా వైష్ణోదేవి యాత్ర చేసే సమయంలో భక్తులు అమ్మ నన్ను పిలిచింది, అమ్మ నన్ను అనుగ్రహించింది అంటూ నినాదాలు చేస్తూ 14 కిలోమీటర్ల పాటు నిటారుగా ఉన్న కొండను ఎక్కి మరీ అమ్మవారిని దర్శించుకుంటారు. వైష్ణోదేవి ఆలయ స్థాపన గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మాతా వైష్ణోదేవి మహిమల గురించి ఋగ్వేదం నుండి మహాభారత కాలం, త్రేతాయుగం వరకు వివరించబడింది. భారతదేశంలో పురాతన కాలం నుంచి మాతా వైష్ణోదేవి అమ్మవారి యాత్రకు వెళ్తూ ఉంటారు భక్తులు. మరి ఆ తల్లి ఎవరు, ఆమె జీవితం ఎలా మొదలైంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతయుగంలో పార్వతి, లక్ష్మీ, సరస్వతి వారిలో ఉన్న అద్భుతమైన